సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ 2025 లో ఈరోజు ఉజ్వల్ 485 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఉజ్వల్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్ ఉజ్వల్. థ్యాంక్ యూ. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది మ్యామ్ ఈ రిజల్ట్ సాధించినందుకు. అలాగే దీనికోసం ఎంతో హార్డ్ వర్క్ చేశాను. అలాగే టీచర్స్ కూడా ఎంతో హార్డ్ వర్క్ చేశారు, ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు మాతో. సంవత్సరం అంతా కూడా బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని బాగా ట్రైన్ చేసి చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మేము చేస్తున్న తప్పులను మాకు తెలియచేస్తూ అవి మళ్ళీ చేయకూడదని చెప్తూ అలాగ కొన్ని మెలకువలు చెప్తూ అలాగా మమ్మల్ని ట్రైన్ చేశారు. సో దానివల్లే నేను ఇప్పుడు ఈ రిజల్ట్స్ స్కోర్ చేయగలిగాను. టీచర్స్ మాత్రమే కాకుండా మా పేరెంట్స్ సైడ్ నుంచి కూడా నాకు చాలా సపోర్ట్ వచ్చింది. అలాగే మా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు కూడా కొంతమంది ఉంది నా ఈ రిజల్ట్ అలాగే నా ఈ గెలుపులో. సో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ మా టీచర్స్ కానీ, మా ఫ్రెండ్స్కి కానీ, మా పేరెంట్స్కి కానీ అందరికీ. సో ఈ మార్క్స్ స్కోర్ చేసినప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అలాగే ఈరోజు మా ఫాదర్ బర్త్డే కూడా, ఇది ఒక బర్త్డే గిఫ్ట్ లాగే అనుకోవచ్చు. మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు 485 వచ్చినందుకు. సో ఎలా ఉంటుంది ఈ స్కూల్లో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది మ్యామ్. దానికి తోడు ప్రతి వీక్ మనకు యాక్టివిటీస్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. రాట్ ఎడ్యుకేషన్కి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. బాగా ఫ్రీగా టీచర్స్తో బాగా బాండింగ్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్లీగా నేర్చుకోవచ్చు, ఆటలు పాటలు అన్నీ ఉంటాయి. ఇంకా ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. టీచర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ కూడా. అంటే వాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా మంచి దారిలోనే నడిపిస్తూ ఉంటారు. అలాగే మనం తప్పులు చేస్తుంటే కూడా మనల్ని సరిదిద్దుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు కూడా. మొత్తం ఇక్కడ అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చాలా బాగుంటుంది. మళ్ళీ బాగా ఇన్స్పైర్ చేసిన టీచర్ ఎవరు? తెలుగు మ్యామ్. మా తెలుగు మ్యామ్ నన్ను బాగా అందరికంటే ఇన్స్పైర్ చేశారు. నాకు అవంటే కొంచెం చాలా బాగా ఇష్టం. ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను ఈధర్ ఏరోస్పేస్ కానీ లేదా ఏరోస్పేస్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా సెకండరీ ఆప్షనల్స్గా కొంచెం ఈసీ సైడ్ అలా వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. సో మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. హలో అండి, ఇంత మంచి మార్క్స్ సాధించారు కదా, మీ స్కూల్ స్టాఫ్ ఎలా సపోర్ట్ చేశారు? మా టీచర్స్ అందరు మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా మంచిగా ఎఫర్ట్స్ పెట్టారు. మా తరపు నుంచి, పేరెంట్స్ తరపు నుంచి, టీచర్స్ తరపు నుంచి అన్ని ఎఫర్ట్స్ పెట్టి ఇన్ని మార్క్స్ సాధించగలిగాము. గేమ్స్ విషయంలో యాక్టివిటీస్ ఎలా ఉంటాయి స్కూల్లో? వి జస్ట్ లవ్ అ ప్లే గ్రౌండ్, యోగా, కరాటే, డాన్స్, ఇట్స్ ఆల్ సూపర్. ఏమేం బాగా నచ్చుతాయి మీకు ఈ స్కూల్లో? మెయిన్లీ ప్లే గ్రౌండ్, క్లాస్ రూమ్స్, సీసీటీవీ, ఏసీ, ఎవ్రీథింగ్ అబౌట్ ద స్కూల్. సో ఏమవ్వాలనుకుంటున్నారు మీరు ఫ్యూచర్లో? మీ గోల్స్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎంపీసీ. రిజల్ట్స్లో సెకండ్ మార్క్స్ స్కోర్ చేసిన సాయి పవన్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్. Hello, I'm Sai Pawan. I'm from Avenues CBSE and I have got 480 marks out of 500. And this was possible due to the tremendous support that I have got from the Avenues faculty. And along with the studies, and we also used to have a lot of fun. మీకు సుబ్రహ్మణ్యం సార్ బాగా సపోర్ట్ చేశారా? మేము రెమెడియల్ క్లాస్ ఉన్నప్పుడు స్టాఫ్ రూమ్లోకి వచ్చిన వాళ్ళం. అప్పుడు బయాలజీ సార్ మమ్మల్ని బాగా మోటివేట్ చేశారు. సో ఇంకా ఎవరెవరు సపోర్ట్ చేశారు? బయాలజీ సార్, అలానే తెలుగు మ్యామ్, ఇంకా చాలామంది టీచర్, మ్యాథ్స్ సార్ కూడా చాలామంది టీచర్స్. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను స్కోర్ చూసాను. అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ 2025 రిజల్ట్స్ వచ్చేసాయి. సో ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఈ మార్క్స్ స్కోర్ చేశారు మ్యామ్. మా హైయెస్ట్ స్కోరింగ్ మార్క్ వచ్చేసి 485 for 500, which is 97%. And second highest mark is 480, 96%. And the third highest mark is 476, 95%. So idanta kuda kevalam ma teachers yokka krushi, danto paatu ma management, dean ma'am and memandram కూర్చొని ఒక వెల్ ప్లాన్డ్ అకాడమిక్ స్ట్రక్చర్ వేసుకొని దాన్ని మా టీచర్స్ చాలా చక్కగా టైమ్లీ ఫాలో అవుతూ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ వాళ్ళు చాలా సపోర్టివ్గా వర్క్ చేయడం వల్ల ఇదంతా పాసిబుల్ అయింది.
So on the whole, as a team, we got this success. So I thank all our teachers team for giving this kind of achievement for the academic year 24-25. It's a marvelous and excellent achievement in Avenues era. సో ఇంత అత్యుత్తమ ఫలితాలని సాధించారు. సో ఎలా ఎంజాయ్ చేస్తారు? We are so happy, actually, joyful, delighted. Actually చెప్పాలంటే వర్డ్స్ లేవు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. అలా అని చెప్పేసి ఈ హ్యాపీనెస్ని మొత్తం ఈ ఇయర్కే ఉంచుకోకుండా నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్స్ కూడా ఇంతకంటే ఎక్కువ అచీవ్మెంట్స్ చేయాలి అన్న ఒక ఎంతూసియాసం అనేది మాకు బాగా వచ్చింది. మా మీద మాకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ రావడంతో డెఫినెట్లీ విల్ బి అచీవింగ్ ఈవెన్ మోర్ హయ్యర్ హైట్స్ ఇన్ ది కమింగ్ ఇయర్స్. సో మీ టీచర్స్ చాలా సపోర్ట్ చేశారని చెప్పారు, మరి స్టూడెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? ఎస్, హియర్ వి నీడ్ టు మెన్షన్ అ నోట్. స్టూడెంట్సే కాదండి, పేరెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువ అవసరం అండి స్టూడెంట్స్ కంటే కూడా. స్టూడెంట్స్ చదువుతారు, బట్ దానికి మించి పేరెంట్స్ అనే వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత అచీవ్మెంట్ జరగడం అనేది కల్లే. ఎలా అంటే ఎప్పుడైతే మేనేజ్మెంట్ కావచ్చు, ఒక ప్రిన్సిపల్ కావచ్చు, లేదా క్లాస్ టీచర్ కావచ్చు, సబ్జెక్ట్ టీచర్స్ కావచ్చు, పేరెంట్స్కి ఇది పిల్లవాడి యొక్క కన్సర్న్, ఇక్కడ ఇంప్రూవ్ అయ్యేదానికి స్కోప్ ఉంది అని చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు ఖచ్చితంగా తీసుకొని వాళ్ళ యొక్క కృషి, ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి, అవన్నీ కూడా పక్కన పెట్టి పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి మాకు కంప్లీట్ సపోర్ట్ పేరెంట్స్ నుంచి వచ్చింది. సో ఓపెన్ హౌస్లు కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే పిలిచినప్పుడు రావడము, అన్నీ తెలుసుకోవడము, అదేవిధంగా మేము అడిగిన సపోర్ట్ ఇవ్వడము చేయడం వల్ల పిల్లల్ని ఇక్కడ టీచర్స్ చదివిపించారు, ఇంటి వద్ద పేరెంట్స్ సపోర్ట్ తోటి చదువుకోవడం వల్ల ఇదంతా పాసిబుల్ అయింది. So ultimately, parents and students, both of them has given their complete support and students have given their effort. సో హ్యాట్స్ ఆఫ్ టు అవెన్యూ స్కూల్ మ్యామ్. ముందు ఇంకా మంచి మార్కులతో మీ స్కూల్ ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. Thank you so much. ఇంతటి పోటీ ప్రపంచంలో కూడా అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా మంచి రిజల్ట్ సాధించింది. సో ఎలా ఫీల్ అవుతుంది? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మా స్టూడెంట్స్ 485 మార్క్స్ రావడం అనేది చాలా గర్వకారణం. అదేవిధంగా 485 మార్క్స్ని అనేదానికన్నా కూడా అవెన్యూస్ స్కూల్లో ఈ సిబిఎస్ఈ కరికులంలో స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, అదేవిధంగా రాట్ లెర్నింగ్కి పూర్తిగా ఎగ్నెస్ట్గా, అంటే బట్టి పట్టే విధానానికి పూర్తిగా ఎగ్నెస్ట్గా, అదేవిధంగా పిల్లల మీద ఎటువంటి ప్రెషర్ లేకుండా మనం ఈరోజు అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్, హోలిస్టిక్ అప్రోచ్ అంటారు దాన్ని. సో యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం కానీ, ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళడం కానీ, ఇలాంటి అన్ని వాటిల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ 485 మార్క్స్ తెచ్చుకోవడం అంటే మా అందరి దృష్టిలో కూడా అది 500కి 500 మార్క్స్ తెచ్చుకున్నట్టుగానే మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. వితౌట్ ఎనీ స్ట్రెస్ ఈరోజు మా పిల్లలు మంచి మార్క్స్ని సాధించడం అనేది మా యొక్క ప్లానింగ్కి, మా యొక్క అకాడమిక్ ప్లానింగ్కి, మా యొక్క అకాడమిక్ స్కెడ్యూల్ని మేము ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సో ఎన్ని మార్క్స్ రావడానికి మీకు ప్రధానంగా ఏది బాగా సపోర్ట్ చేసింది? డెఫినెట్లీ పేరెంట్ సపోర్ట్ చాలా ముఖ్యంగా. ఎప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్స్ కండక్ట్ చేసినా కూడా పేరెంట్స్ చాలా రెస్పాన్సిబుల్గా పేరెంట్ టీచర్ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం కానీ, కౌన్సిలింగ్ మాకు అకాడమిక్ డీన్ కళాకృష్ణస్వామి గారు కానీ, మా ప్రిన్సిపల్ డాక్టర్ శ్వేత సంధ్య గారు కానీ, అదేవిధంగా మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ కూడా నిరంతరం తల్లిదండ్రులతో విద్యార్థులతో కౌన్సిలింగ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళ యొక్క మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని, ఆ గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసి రెమీడియల్ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఆ విధంగా విద్యార్థుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఈరోజు ఇంత మంచి ఉత్తీర్ణత సాధించడానికి కారణమైందని బలంగా నమ్ముతున్నాను. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈరోజు మనం ఆల్ ఇండియా వైడ్ చూసుకున్నప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్ ద్వారా మనం పిల్లలు మరింత నైపుణ్యాలను పెంపొందించుకునేదానికి సిబిఎస్ఈ స్కూల్స్ అనేది ఒక మంచి వేదిక ఈరోజు. ఎందుకంటే ఈరోజు 21st సెంచరీలో ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు 21st సెంచరీ స్కిల్స్లో మనం ఫిజికల్, సోషల్, ఎమోషనల్ అండ్ ఇంటలెక్చువల్ వెల్ బీయింగ్ కూడా మనం స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చదువు చెప్పాల్సిన అవసరం ఉంది.
యాక్టివిటీస్ ఈరోజు మా పిల్లలు అన్ని యాక్టివిటీస్లో ఈరోజు చూసుకుంటే చెస్ కావచ్చు, ఈరోజు చూసుకుంటే కరాటే కావచ్చు, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మనం యోగాలో మా పిల్లలు నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ కాదు, స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా యోగా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి ఎన్నో ప్రైజెస్ని ఈరోజు మా పిల్లలు అందుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి డెఫినెట్లీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల డెఫినెట్లీ అవెన్యూస్ ఇస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. ఇక్కడ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఈరోజు మనం ఎడ్యుకేషన్ రన్ చేస్తున్నాం. ముందు ముందు ఇంకా మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.